మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో అందరూ బాగుండాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకొనిచున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. అదేమిటంటే, నీవు ప్రత్యేకమైన వాడువు. ఈ లోకంలో చాలామంది నేను అతన్ని పోలి నడుచుకోవాలి. యువతను తీసుకుంటే ఉదాహరణకు నేను పలానా హీరోని పోలి నడుచుకోవాలి, అతడు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించాలి, అతను ఏ విధమైన స్టైలిష్గా ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నాడో అలా నేను డ్రెస్సులు వేయాలి, అతడి స్టైల్ని నేను ఫాలో అవ్వాలి అని చెప్పేసి చాలామంది ఈరోజు ఇతరులకు ఫాలోవర్స్గా మారిపోతున్నారు. చాలామంది ఈరోజు తమకు నచ్చిన రీతిలో కాకుండా ఇతరుని ఫాలో అవుతున్నారు. సంఘంలో వస్తే వాళ్ళ యొక్క పాస్టర్స్ని లేదా సహోదరుల్ని, కొంతమంది ఆత్మీయంగా నడుచుకునే వారిని ఫాలో అవ్వాలని నడుచుకుంటారు, తప్పలేదు. కానీ నీవు ప్రత్యేకమైన వాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నిన్ను నేను ప్రత్యేకంగా సృష్టించుకున్నాను, నేను ప్రత్యేకమైన వాడిగా పుట్టించి ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనమేమో వారిని ఫాలో అవుతుంటాం, వీరిని ఫాలో అవుతుంటాం. ఈ లోకంలో ఫేమస్ అయిన వారిని చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ప్రత్యేకమైన వాడు, నేను నిన్ను ప్రత్యేకంగా నిర్మించాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఒక సహోదరుడు అంట ప్రార్థిస్తున్నాడంట రోజు, ప్రభువా నన్ను గొప్ప దైవజనుడైనటువంటి బిల్లి గ్రహంలాగా మార్చండి ప్రభువా, నన్ను బిల్లి గ్రహంలాగా వాడుకోండి ప్రభువా, నన్ను బిల్లి గ్రహం గారి లెక్క నన్ను పరిచర్లో వాడుకోండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడట. ఎన్ని రోజులు ప్రార్థించినా అతడికి జవాబు రాలేదట. అయితే ఒకరోజు, ప్రభువా నాకెందుకు జవాబు రావట్లేదు, ఎందుకు జవాబుని ఇవ్వట్లేవు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడట, నాన్న నువ్వు సరియైన ప్రార్థన చేయట్లేవు, నువ్వు బిల్లి గ్రహంలా మారాలి, నేను బిల్లి గ్రహం లెక్క పరిచర్య చేయాలి అని చెప్పేసి అంటున్నావు. కానీ నాకు ఈ ప్రపంచంలో ఒక బిల్లి గ్రహం ఉన్నాడు, నాకు చాలు. నేను నిన్నులా చూడాలనుకుంటున్నా, నిన్నుగా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే నిన్ను ప్రత్యేకంగా పుట్టించిన వాడిని నేను. ఈ లోకంలో మీరు గమనించండి, ఒక వ్యక్తికి పోలిక అసలే ఉండదు. ఒక వ్యక్తికి పోలిక అసలే ఉండదు. మీరు గమనించారో లేదో, ప్రతి ఒక్కరి యొక్క వేలి ముద్రలు డిఫరెంట్, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరికి కూడా ఒకే విధమైనటువంటి వేలి ముద్రలు లేవు అని ఘంటాపదంగా చెప్పగలను నేను. అలాగే మన యొక్క ఐరిస్, కనుగుడ్డు ఎవరిది వారికే ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. మీరు ఏదైనా కేసులో ఎవరైనా పట్టబడినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వారు ప్రత్యేకంగా తీసుకునేటువంటి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? వారి యొక్క ఐరిస్, వారి యొక్క కనుచూపు, కనుగుడ్డు యొక్క వారి యొక్క ఐరిస్ని బట్టి వారిని కనుగొనడం జరుగుతుంది. రెండవది వారి యొక్క వేలి ముద్రలను బట్టి వారిని ప్రత్యేకంగా దొరికించుకోవడానికి, పట్టుకోవడానికి వారికి ఈజీగా దొరుకుతుంది. వారి యొక్క వేలి ముద్రలు దొరికితే ఖచ్చితంగా అతడు దొరికినట్టే దొంగ. ఎందుకు అంటే మన యొక్క వేలి ముద్రలు సపరేట్, మనము ప్రత్యేకమైన వారము. మనము ఈ లోకంలో ఎవరికి పోలిక కాదు. మీరు గమనించండి, కవల పిల్లలు పుట్టినప్పటికీ కూడా కవల పిల్లల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఒకడు పొడుగ్గాను, ఒకడు పొట్టిగాను, ఒకడు లావుగాను, ఒకడు సన్నగాను జన్మించడం జరుగుతుంది కదా. మక్కి ప్రింట్ ఎవరు కూడా లేరు. ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా పుట్టించాడు. హల్లెలూయా! నీవు ప్రత్యేకమైన వాడివి కనుక ఎవరిని పోలి నడుచుకోవాలని నువ్వు ఆశపడొద్దని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి
వాక్యము కూడా ఏమంటుందో, బైబిల్ ఏమంటుందో కూడా ఈ విషయమై చూద్దాం. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ వచనం చదువుకుందాం. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను ప్రత్యేకించుకున్నాడట. పౌలు గారిని దేవుడు ప్రత్యేకంగా తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించాడు దేవుడు అంటున్నాడు. మన తల్లి గర్భంలో మనము ఎప్పుడైతే పడతామో ఆ రోజు నుంచే దేవుడు నిన్ను సపరేట్గా ప్రత్యేకపరుస్తున్నాడట. హల్లెలూయా! ప్రత్యేకపరుస్తున్నాడట. నీ యొక్క ముఖమును, నీ యొక్క అవయవములను, నీ యొక్క హస్తములను, నీ యొక్క ఫింగర్స్ని, నీ యొక్క దేహమును, నీ యొక్క రూపురేఖలను ఆయన ప్రత్యేకపరుస్తున్నాడట. చాలామంది అంటారు, వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడురా, ఇతడు ఈమె అచ్చం వల్ల అమ్మలాగే ఉంది, లేదా వీడు తాతలాగే పుట్టాడు, నోట్లోంచి ఊడిపడ్డాడు అన్నట్లు మాట్లాడుతుంటారు. కావచ్చు, ఒకవేళ ముఖ కవలికలు తల్లిదండ్రుల వలె లేదా తాత ముత్తాతల వలె ఉండవచ్చునేమో, కానీ వారి ఫింగర్ ప్రింట్స్, నీ యొక్క వేలి ముద్రలు సపరేట్. వారి యొక్క ఐరిస్, కనుగుడ్డు వేరుంటుంది, మన యొక్క కనుగుడ్డు వేరు ఉంటుంది. కాబట్టి నువ్వు టోటల్గా ముఖ కవలికలు కొంచెం కలిసినంత మాత్రాన నువ్వు మక్కి ప్రింట్, అతడికి ప్రింట్ జిరాక్స్ కాపీ అయితే కావు. ఎందుకు అంటే నీవు ప్రత్యేకమైన వాడవు, నీవు ప్రత్యేకమైన దానవు. పౌలు గారు అంటున్నాడు, తల్లి గర్భమందు నేను పడినప్పుడే తల్లి గర్భమందు పడినప్పుడే నేను ప్రత్యేకమైన దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటింపవలనని ఆయన ఏర్పరచుకున్నాడు. అన్యజనుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడం కొరకు పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. అయితే ఇంకో విషయం, ఆయనను 16వ వచనం చూద్దాం. ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. మనము దేవుడు ఆయనకు బయలుపడాలనుకున్నప్పుడు ఎలా బయలుపడతాడు? నాకు దేవుడు కనపడితే బాగుండు, దేవుడు యొక్క ప్రత్యక్షత నాకు కలిగితే బాగుండు అని చెప్పేసి ఆయన వెతుకుతున్నప్పుడట ఆయన మనుషులను సంప్రదించలేదట. మనుషులను సంప్రదించలేదు అంటున్నాడు. మనుష్య మాతృలతో నేనే మాత్రము సంప్రదింపలేదు. నువ్వు దేవుణ్ణి సంప్రదింపాలి. ఈరోజు చాలామంది అక్కడి దగ్గరికి, ఆ దైవజనుడి దగ్గరికి, ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బ్రతికి ఎలా ఉంటుంది, నా దర్శనం చూసి చెప్పరా, నా బ్రతికి ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది, జాతకాలు చెప్పుకుంటున్నారు. జాతకాలు చెప్పించుకుంటారా క్రైస్తవులు? జాతకములను, రత్నములు, మూఢనమ్మకాలను దేవుడు కొట్టివేశాడు. అవన్నీ మనం పట్టించుకుంటే అన్నిల వలెవో అవుతాం తప్ప క్రైస్తవులము కాలేము. దేవుని బిడ్డలము, ప్రత్యేకమైన వారము కాలేము. దేవుడు అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహము, మీరు ప్రత్యేకించబడిన వారు, అన్యజనుల్లోంచి, లోకములో నుంచి మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు సపరేట్. మీరు అన్యజనుల వలె ఉండకూడదు, వారిని పోలి నడుచుకొనకూడదు. అంటే ఈరోజు కొంతమంది యువత ఆ హీరోని, ఈ హీరోని, వాడిని వీడిని ఫాలో అయ్యి వీళ్ళ జీవితాలని, వీరి యొక్క ప్రత్యేకతను, వీరి యొక్క సపరేట్నెస్ని కోల్పోతున్నారు. వీళ్ళ యొక్క సపరేట్ గుర్తింపుని, వీళ్ళ యొక్క దేవుడు నిన్నుగా గుర్తించి నిన్నుగా గొప్ప చేయాలనుకుంటున్నాడు, నిన్నుగా తన సేవలో వాడుకోవాలనుకుంటే, ఒకరేమో దర్శనం చూసి చెప్పవా అమ్మా, దర్శనం చూసి చెప్పవయ్యా, నాకు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి చాలామంది వింత పోకళ్ళు పోయి లోక మర్యాదను అనుసరిస్తున్నారు. మీరు లోక మర్యాదను అనుసరింపక క్రీస్తుని పోలి నడుచుకొనవలెను అని చెప్పి వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని తల్లి గర్భంలో పడినది మొదలుకొని సపరేట్ చేసుకున్నాడట. మనము ప్రత్యేకమైన వారం కనుక ఎవరిని ఫాలో అవ్వద్దు, క్రీస్తుని మాత్రమే ఫాలో అవ్వాలి. హల్లెలూయా! మనము ఎవరిని పోలి నడుచుకోవాలంటే
క్రీస్తును పోలి నడుచుకోవాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అయితే ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడు? మరి క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఆయన కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. కాబట్టి నువ్వెవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలే నడుచుకోవాలి. అప్పుడే మన యొక్క పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది, ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కనుక మనం ప్రత్యేకమైన వారము, దేవుని పోలికలో పుట్టిన వారం. మనం మనుషుల పోలికలో పుట్టిన వారం కాదు, మనుషులు. ఒకసారి మనం ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం కూడా చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. మనమందరం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మనుషుల్ని పోలి నడుచుకోవడానికి మనం పుట్టలే. మనం పుట్టింది దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి. ఎందుకయ్యా వారిని వీరిని పోలి నడుచుకుంటాం? యు ఆర్ ద సపరేట్ పీస్, మాస్టర్ పీస్. నువ్వు ఒక దేవుని చేతిలో సృష్టించబడిన ఒక మాస్టర్ పీస్. నువ్వు ఎవరిని పోలి నడుచుకొని వారిని వీరిని పోలి నడుచుకుంటే దేవుడు బాధపడతాడు. నువ్వు నా పోలికరా నాయనా, నువ్వు వారిని వీరిని పోలి నడుచుకుంటావేంటి అని చెప్పేసి దేవుడు బాధపడతాడు. కనుక నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకోవాలి తప్ప మనుషులను పోలి, ఆ హీరోని బట్టి, ఫేమస్ అయిన రాజకీయ నాయకుని బట్టి, ఉద్యమాల్లో పాల్గొన్న ఒక ఎవరైనా చేగు వీరానని, ఆయనని ఈయనని అని చెప్పేసి ఎవరెవరినో మనుషుల్ని పోలి నువ్వు నడుచుకోవద్దు. నువ్వు ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఇంకా చదువుకుంటే మనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించను. స్త్రీలు కూడా ఈరోజు ఆ హీరోయిన్ అని, ఈ హీరోయిన్ అని, ఆ దైవ జనరల్ అని, ఈ దైవ జనరల్ అని చెప్పేసి చాలా మందిని ఫాలో అవుతుంటారు. వద్దమ్మా, మనము క్రీస్తు బిడ్డలం, ప్రత్యేకించబడిన వారం. యు ఆర్ ద సపరేట్ పీస్. సపరేట్గానే జీవిద్దాం. ప్రత్యేకించబడిన వారం మనము ప్రత్యేకించబడిన జనాంగము. మరియు నువ్వు ప్రత్యేకించబడిన వాడు. ప్రతిదీ నీవు సపరేటే. నీకు ఇచ్చిన తలాంతు వేరు, ఇతరులకు ఇచ్చిన తలాంతులు వేరు. కొందరికి కొన్ని తలాంతులు కలవచ్చు, కానీ నువ్వు అబ్జర్వ్ చేయి, నీకంటూ ఒక సపరేట్ తలాంతు ఉంది. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన ఒక తలాంతు కలిగి ఉన్నావు. గమనించు, ఆలోచించు, పరిశీలించు. ఇప్పటివరకు ఆలోచించావో లేదో కానీ ఒకసారి ఆలోచించు. నీలో దేవుడు ఒక ప్రత్యేకతను పెట్టి ఉంచాడు. అది ప్రత్యేకమైన తలాంతు నీకు ఇచ్చి ఉన్నాడు. అది నువ్వు గమనించి దాన్ని ఫాలో అయ్యి దాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తూ, ఒకవేళ నీవు కనుక అందులో ఆ రంగంలో నువ్వు ప్రయత్నించినట్టయితే దేవుడు నిన్ను ఏ ప్రణాళిక ప్రకారం పుట్టించాడో, ఏ తలాంతు నీకు ఇచ్చాడో ఆ తలాంతును నువ్వు ఉపయోగించి చూడు. ఒకసారి చరిత్రలో నువ్వు ఒక మైలురాయిగా నిలిచిపోతావు. చరిత్రలో నీకంటూ ఒక సపరేట్ నిలబడిపోద్ది. ఈరోజు మీరు చూడండి, ఆయా రంగాల్లో ఒక్కొక్కరు రాణిస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పరుగు పందెంలో హుస్సేన్ బోల్ట్ గారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అతడు సపరేట్. అందరూ పరిగెత్తుతారు, కానీ ఆయన పరుగులో వ్యత్యాసం ఉంటుంది. ఆయన పరుగులో స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే అతడు పుట్టింది పరుగెత్తడం కోసమే. హల్లెలూయా. ఎవరైనా అతని వెనక ఫాలో అవ్వాల్సిందే, కానీ పరుగు విషయంలో ఆయన్ని దాటివేసి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. అలాగే నీవు కూడా ప్రత్యేకమైన వాడు, నీవు కూడా ప్రత్యేకమైన దానం. కనుక ఈ యొక్క పరుగు పందెంలో, జీవిత యాత్ర అనే పరుగు పందెంలో నీవు క్రీస్తుని పోలి నీకిచ్చిన ప్రత్యేకతను చాటుకుంటూ దేవుణ్ణి అనుసరించవలసిన వాడువు, అనుసరించవలసిన దానవై ఉన్నావు. కనుక మన ప్రత్యేకతను వదిలేసి ఎవరినో ఫాలో అయ్యి ఎవరినో అనుకరిస్తే మనము వారిని పోలి నడుచుకున్న వారము అనిపించుకుంటాం తప్ప మనకు సపరేట్ గుర్తింపు రాదు. నీకు సపరేట్ గుర్తింపు రావాలని చెప్పేసి నేను కోరుకోనక్కర్లేదు, కానీ దేవుడికి ప్రత్యేకత ఇవ్వాలి. కానీ నీకంటూ దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఆ ప్రత్యేకతను ప్రత్యేకపరచుకొని నడుచుకుంటూ దేవుణ్ణి నీలో చూపించాలి. ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపమందు సృజించబడిన దానవు, సృజించబడిన వాడవు.
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవులను ఏలుడి అని చెప్పి దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. ఏలమని చెప్తున్నాడు. మీరు ఏలడి వారయ్యా, మీరు ఏలడివారు. మీరు బలహీనతలకు లోబడిపోయి, మనుషులకు లోబడిపోయి, ఈ మనుష్య వ్యసనములకు లోబడిపోయి, సమస్యలకు లోబడిపోయి, ఆర్థిక ఇబ్బందులకు లోబడిపోయి, ఈ యొక్క కొంతమంది వ్యక్తులకు లోబడిపోయి నీ ప్రత్యేకతను కోల్పోతున్నావేమో ఒకసారి గమనించు. నీ ప్రత్యేకత సపరేట్ అయింది. దేవుడు నిన్ను ప్రత్యేకించి పుట్టించుకున్నాడు. తన ప్రణాళికలో నిన్ను ప్రత్యేకమైన తలాంతు ద్వారా తనను మహిమపరచుకొను నిమిత్తము నిన్ను పుట్టించాడు. నీవు దేవునిలో అన్య జనాంగం నుంచి ప్రత్యేకించబడి దేవునిలో నీ ప్రత్యేకతను క్రీస్తు స్వరూపంలో చూపించుకొనవలసిన వాడవై ఉన్నావు. మొదటిగా అన్యజనుల్లో నుంచి ప్రత్యేకించబడాలి. తరువాత నిన్ను ప్రత్యేకంగా పుట్టించిన దేవుని స్వరూపమందు దేవుని వలె నడుచుకోవాలి. దేవుని స్వరూపమందు పుట్టావు కనుక క్రీస్తుని పోలి నడుచుకోవాలి తప్ప ఏ పోలిక ఎవరిని అనుకరించకూడదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క పరిస్థితులను, ఈ పక్షులను, ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి దాని మీద నువ్వు ఏలికవై ఉండవయ్యా అంటే నువ్వు ప్రతి పరిస్థితికి లొంగిపోయి, ప్రతి పరిస్థితికి లోబడిపోయి ఈరోజు కృంగిపోతాము. ఇప్పుడు మద్యం ఉందనుకున్నాం ఉదాహరణకి, దానికి బానిసం అయిపోయి మద్యానికి లోబడిపోయి త్రాగుబోతువు అనిపించుకుంటున్నావు. దేవుని బిడ్డవు అనిపించుకోవాల్సి నువ్వు త్రాగుబోతువు అంటున్నాడు. అందుకే లేవీయులతో దేవుడు అంటాడు, నీవు ప్రత్యేకించబడాలి కనుక నువ్వు ద్రాక్షారసమును తాగకము అంటాడు. త్రాగుబోతు తరము నిన్ను త్రాగుబోతు అనిపిస్తా తెలుసా, దేవుని బిడ్డ అని అనిపించదు. ఏ వ్యసనమైనా సరే, అది కామం కావచ్చు, మద్యపానం కావచ్చు, దేనికైనా నువ్వు లోబడుతున్నావంటే దానికి నువ్వు బానిస. అప్పు తీసుకొనివాడు అప్పిచ్చువాడికి బానిస అని చెప్పేసి సామెతల గ్రంథంలో రాయబడింది. మరి నువ్వు తీసుకుంటున్నావు, అప్పు తీసుకుంటు తాగుడు కోసం అప్పు తీసుకుంటున్నావు, త్రాగుడికి బానిసవైపోతున్నావు. నువ్వు ఏ పరిస్థితికి అయితే లోబడతావో దానికి నీవు బానిసవు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏలికవై ఉన్నావు, సమస్త సృష్టిని నువ్వు ఏలవలసిన వాడవై ఉన్నావు. ఇంకో విషయం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడికి లోబడి నువ్వు వీటన్నిటిని లోబరుచుకోవాలి. ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని పూజిస్తున్నారు చాలామంది. నువ్వే ప్రత్యేకమైన వాడు అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదవండి ఒకసారి. దేవదూతలన్నీ కూడా ఈ యొక్క పంచభూతములు అని మీరు పిలువబడుతున్నటువంటి ఈ యొక్క ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి ఇవన్నీ దేవుని యొక్క దూతలు అని చెప్పేసి అక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి మనమేమో చాలా మందిని వాటిని పూజిస్తాం. గంగమ్మని, నీరుని, ప్రకృతిని, వనభోజనాలకు వెళ్ళి ప్రకృతిని, చెట్లను చేమలకు బొట్లు పెట్టి ఆరాధిస్తాం. సృష్టికర్తను ఆరాధించవయ్యా స్వామి అంటే నువ్వు సృష్టిని ఆరాధించి నీ ప్రత్యేకతను కోల్పోతున్నావు. దేవదూతలు మనకు సేవకులు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి దేవదూతలు నువ్వు ఆరాధిస్తే నరకానికి పోకపోతే పరలోకానికి పోతావా? ఈ యొక్క ప్రకృతి దేవుని దూతలట. నీరు అయితేంది, నిప్పు అయితేంది, ఇవన్నీ దేవుని దూతలు. భూమి అయితేంది, భూమిని ఆరాధిస్తారు కొంతమంది, భూమికి పూజలు చేస్తారు. భూమి పూజ అని, ఆయుధ పూజ, ఆయుధాలు పూజిస్తారు, చెట్లను చేమలను పూజిస్తారు. ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఒకసారి. నీవు వాటికంటే గొప్పవాడవు, దూతల కంటే నువ్వు గొప్పవాడవు. నిన్ను దేవుని కుమారుడు అని పిలిచాడు. దూతని ఏనాడు సేవకులని పిలిచాడు తప్ప నిన్ను వారిని దూతలుగానే ఎంచాడు తప్ప కుమారులు అనలే. కానీ నువ్వు వాటిని కొలిచినప్పుడు, సృష్టిని ఆరాధిస్తే నువ్వు సృష్టికర్తను ధిక్కరించిన వాడవైతావు. ఆ భయంకరమైన పాపంలో నువ్వు పడొద్దు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన వాడు. దేవుని ప్రత్యేకమైన పిలుపు
నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రత్యేకంగా పిలువబడిన వాడు, ప్రత్యేకమైన జనాంగం. యు ఆర్ ద మాస్టర్ పీస్, యు ఆర్ ద సపరేట్ పీస్. ఎవరిని అనుసరించకు, ఎవరిని ఫాలో అవ్వకు, ఎవరిని మీద నీ పెత్తనానికి ఎవరు నీ మీద పెత్తనం చేయడానికి లేదు. అధికారులకు లోబడాలి కాదంటలే, కానీ నీకు ఇచ్చిన ప్రత్యేకతను కోల్పోదు. నువ్వు చేసే పని అధికారులకు లోబడుతూనే నువ్వు చేసే పనిలో ప్రత్యేకత చాటాలి. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో ప్రత్యేకత చాటవలసిన వారమైంది. ఆ అధికారులు కూడా అనాలి, ఇతడు డిఫరెంట్, ఈమె సపరేట్ అబ్బా. ఆమె వృత్తిలో ఆమె ఒక స్టైల్ ఉంటుంది, అంత చేసే పనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది అని చెప్పేసి వారు అనాలి. దానియేలును చూడండి, ఎంతోమంది ఆ యొక్క కలభావాన్ని చెప్పడానికి వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. దానియేలు మాత్రమే నెబుకద్నెజరుకు కలభావమును చెప్పగలిగాడు. అంటే అతడు దేవుని పోలి నడుచుకున్నాడు. హీ ఈస్ ద సపరేట్ పీస్. యు ఆర్ ద సపరేట్ పీస్, యు ఆర్ ద సపరేట్ మాస్టర్ పీస్. కనుక ప్రియ దైవ జనాంగమా, నువ్వెప్పుడు నీ ప్రత్యేకతను కోల్పోకు, వారిని వీరిని ఫాలో అవ్వకు. వారి ద్వారా కొన్ని నిజాలు తెలుసుకో, దేవుని సత్యాలు తెలుసుకో. మోడీ గారు అయితేంది, వీళ్ళందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన పథకాలు పెట్టారేమో కావచ్చు, కానీ దేవుడి కంటే ఎవరు గొప్పగారు కాదు. డిఎల్ మూడీ గారు కావచ్చు, బిల్లీ గ్రహం గారు కావచ్చు, కేఏ పాల్ గారు కావచ్చు, ప్రవీణ్ గారు కావచ్చు, పిడి సుందర్రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్పవారే, నేను కాదంటలే. వారి ద్వారా మీరు సత్యాలు నేర్చుకున్నారు కాదంటలే. వారి ద్వారా కొంత జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని సంపాదించారు కాదనట్లే. కానీ వారందరూ కూడా దేవుని పోలి నడుచుకున్నవారు. వారి ద్వారా నువ్వు జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవాలి తప్ప వారినే అనుసరిస్తూ క్రీస్తుని మర్చిపోవద్దు. వారిని అనుసరిస్తూ దేవుని పోలికను మార్చి వారి పోలికలోకి మనం మారకూడదు. మనము సపరేట్, దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకపరచబడిన నీవు ప్రత్యేకంగా జీవించాలి తప్ప వారిని వీరిని అనుసరించి ప్రలోభాలకు లోబడి వారికి బానిసవు కావద్దు. నీవు దేవుని బిడ్డవు, స్వతంత్రుడవు. ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నీ స్వాతంత్ర్యం ఏది? ఒకరి కింద నువ్వు లోబడి జీవిస్తుంది. లోబడొద్దని అనట్లే, కానీ వారి పోలికలోకి మారిపోమాకు. ఒకడట రోజు కోతిని పెంచుకుంటున్నాడట. ఆ కోతి ఆడినట్టు ఆడుతున్నాడట. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ కోతి పోలికలోకి వెళ్ళిపోయాడట. రోజు ఆ కోతి చేసినట్టే చేస్తున్నాడట, కోతి చేష్టలు చేస్తున్నాడట. మనము 6 నెలలు సాహసం చేస్తే వారు వీరవుతారట, వీరు వారవుతారని లోకనానుడి. వారిని వీరిని ఫాలో అవ్వద్దు, దయచేసి దేవుణ్ణి ఫాలో అవ్వండి. ఆ గొప్ప వ్యక్తుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోండి. వారి యొక్క అడుగుజాడలు మనకు కావాలి, కానీ పోలిక మాత్రం నీది క్రీస్తు పోలిక. హల్లెలూయా. నువ్వు దేవుని పోలికవై ఉన్నావు, దేవుని కుమారుడు అయినావు. కనుక నువ్వు ఎవరిని అనుసరించొద్దు. నువ్వు అనుసరించవలసింది ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మాత్రమే. నువ్వు ఆయన పోలికవు కనుక దేవుని పోలి నడుచుకో, దేవుణ్ణి అనుసరించి నడుచుకోమని ప్రభు పేరట నువ్వు కోరుకుంటున్నాను. నువ్వు ప్రత్యేకమైన వాడు. నీకు ఇచ్చిన జ్ఞానం సపరేట్. ఒకరికి బుద్ధి జ్ఞానం ఇచ్చాడట, ఒకరికి జ్ఞానవాక్యం ఇచ్చాడట దేవుడు. ఒకరికి అద్భుతాలు చేయు వరం ఇచ్చాడట, ఒకరికి స్వస్థతలు చేయు వరం ఇచ్చాడట, ఒకరికి ఒక కాపరి పిలుపునిచ్చాడట, ఒకరికి ఉపదేశకుని పిలిపిచ్చాడట. కనుక నీ పిలుపు ఏంటి మరి? ఆయన పిలిచిన పిలుపునకు తగినట్టుగా
మనం జీవించాలని చెప్పేసి, నీ ప్రత్యేకతను చాటుకోవాలని చెప్పేసి, నీ ప్రత్యేకతని క్రీస్తు పోలికలో క్రీస్తుకు లోబడుతూ క్రీస్తుని పోలి నడుచుకుంటూ నీ ప్రత్యేకతను చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకనైనా నీ యొక్క ప్రత్యేకతను నువ్వు గుర్తించి క్రీస్తుకు లోబడి క్రీస్తు పోలికలో జీవిస్తూ క్రీస్తుని అనుసరిస్తూ, పౌలు గారే అంటాడు, పౌలు గారి కంటే గొప్ప దేవజనుడు ఎవరైనా ఉన్నారా? పౌలు గారే అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకున్నాడు. ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. వీరి అడుగుజాడల్లో నడుస్తూనే ఆ ప్రత్యేకతను మర్చిపోద్దు. ప్రత్యేకమైనది ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం ప్రత్యేకమైనది. కనుక క్రీస్తు ప్రభు వారిని పోలికలో నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక నుంచి నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించి దేవుని మహింపరుస్తూ, నీ ప్రత్యేకతలో నువ్వు నడుస్తూ దేవుని మహింపరుస్తావని కోరుకుంటూ, ఈ నా మాటలు ముగిస్తూ, దేవునిలో నువ్వు ప్రత్యేకమైన వాడిని గుర్తిస్తావని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా.